హాయ్ గైస్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు ఋత్విక్ బర్త్డే అయితే ఉంది. సో ఆ బర్త్డేకి ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటనేది మేము ముందు రోజు నైటే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే నా డ్రెస్ సెలెక్షన్కి అయితే వచ్చాను. నేనైతే ఈ టాప్ వేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి గ్రీన్ కలర్ ప్యాంట్, లెగ్గిన్ ప్యాంట్ అయితే మ్యాచ్ చేశాను అనమాట. సో ఇదైతే వేసుకుందామని నేను సెలెక్ట్ చేసి నా డ్రెస్ అయితే పక్కన పెట్టేశాను. దాని తర్వాత ఋత్విక్ డ్రెస్ సెలెక్షన్కి అయితే వచ్చానమాట. మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత రెడ్ కలర్ టీ షర్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. నైట్ కేక్ కటింగ్ టైంలో వచ్చి ఈ బ్లూ కలర్ టీ షర్ట్ అయితే వేద్దామని నేను అనుకుంటున్నాను. ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఒకసారి మా హస్బెండ్ కూడా అడిగిన తర్వాత ఏ డ్రెస్ వేయాలి ఏంటనేది ఋత్విక్కి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నిత్విక్ డ్రెస్ సెలెక్షన్కి వస్తే మార్నింగ్ టైంలో బ్లూ కలర్ టీ షర్ట్ వేసి నైట్ కేక్ కటింగ్ టైంలో గ్రీన్ కలర్ టీ షర్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఈ డ్రెస్సెస్ అన్నీ సంక్రాంతి టైంలో షాపింగ్ చేసినవండి. ఇంకా ట్యాగ్స్ కూడా తీయలేదన్నమాట. సో మేము ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి ఈ డ్రెస్సెస్ అన్నీ అలాగే పెట్టేస్తున్నాము. రేపు ఏ ఏ పనులు ఉంటాయో చెప్పలేం కదా. ఆ టైంలో డ్రెస్సెస్ సెలెక్షన్ అంటే కొంచెం కష్టం కాబట్టి ముందు రోజు నైటే డ్రెస్సెస్ అన్నీ సెలెక్ట్ చేసి పక్కనైతే పెట్టేశాము. ఇంకా ఇది వచ్చి బర్త్డే రోజు మార్నింగే మేము మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. నేను మా హస్బెండ్ ఇద్దరము. ఇక్కడైతే రొయ్యలు 1.5 కేజీ తీసుకుంటున్నాము. నిత్విక్కి కొంచెం చికెన్, మటన్ ఇట్లాంటివి పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో తీసుకొచ్చినప్పుడు కొంచెం తింటాడు అంతే. ఎక్కువ ఇష్టంగా అయితే తినడనమాట. ఇంకా ఫిష్ అంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి అది కూడా తినడానికి పెద్దగా ఇష్టపడడు. అందుకే రొయ్యలు 1.5 కేజీ తీసుకుంటున్నాం అనమాట. ఇందులో అయితే ముళ్ళులు ఉండవు కదా. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి రొయ్యలు అయితే తీసుకున్నాం అనమాట. వీళ్ళే నీట్గా క్లీన్ చేసి కూడా ఇచ్చేస్తారు. మనం కష్టపడాల్సిన పని ఉండదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ అన్న చూస్తూ ఉన్న వచ్చి చిన్న రొయ్యలు అనమాట. దాని పక్కన పెద్ద రొయ్యలు ఉన్నాయి. మనం తీసుకునింది వచ్చి మీడియం సైజు రొయ్యలు అనమాట. ఇంక ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫిష్ అయితే తీసుకున్నాను చేతిలోకి, జారిపోతుందన్నమాట. అయినా కానీ ఇంకా ఇక్కడ తీసుకున్నాను. నేను ఆ అన్నను కూడా అడిగాను ఈ ఫిష్ పేరేంటి అని. ఆ అన్న ఏదో చెప్పాడు హిందీలో, నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే చాలా పెద్దవన్నమాట. ఇలాగ కట్ చేసి ఇస్తున్నారు. ఇవి వచ్చి బాంగ్లా ఫిష్లు, అంటే మనం తీసుకున్న రొయ్యలకి ముందర ఉన్నాయి కదా, అవి వచ్చి బాంగ్లా ఫిష్లు. ఈ అన్న అయితే మనకి తీసుకున్న రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ రొయ్యలు తీసుకున్న తర్వాత మేము ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకుందామని చెప్పి వెళ్తా ఉంటే ఇక్కడ పూరేడు గుడ్లు అయితే కనిపించాయి. చాలా ఇయర్స్ తర్వాత పూరేడు గుడ్లు అయితే చూశానమాట. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడ వీడియో అనేది తీశాను. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇవి డజన్ వచ్చి 150 రూపీస్ చెప్పారు. ఇంకా నాటుకోడి గుడ్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎండు రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే షాప్ అనేది ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. ఇంక ఇక్కడ మేమైతే నిత్విక్కి వాటర్ మిలాన్ అంటే చాలా ఇష్టము. ఇంకా వాటర్ మిలాన్ తీసుకొని ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని ఇంక ఇక్కడ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వచ్చే దారిలో అంతా కూడా ఈ విధంగా జెండాలతో అలంకరణ అయితే చేస్తున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ఉంది కాబట్టి ఈ విధంగా రోడ్లో మొత్తం అంతా కూడా జెండాలతో డెకరేషన్ చేసేసారనమాట. మన ఇంటి దగ్గర కూడా ఇదే విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మన టెంపుల్ అనేది అక్కడ కట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పిల్లలకి మంచిగా ఆయిల్ తలంటి స్నానం అయితే చేపించేసామన్నమాట. ఇంకా స్నానం చేసిన తర్వాత మంచిగా వాళ్ళు డ్రెస్అప్ అయితే అయిపోయారు. ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ హోటల్కి వెళ్ళి పూరి అయితే తీసుకొచ్చారనమాట. పూరి, ఇడ్లీ, ఇవి వడ తీసుకొచ్చారు. ఋత్విక్కి పూరి అంటే ఇష్టం కాబట్టి వాడికి పూరి అయితే పెట్టాము. ఈరోజు స్పెషల్ డే కాబట్టి ముగ్గు కూడా వేసానమాట. ఎవరిదైతే స్పెషల్ డే ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా ముగ్గు అయితే పెడతాను. సో అది ఇక్కడ వేసానమాట. ఇంకా అందరం హాయిగా టిఫిన్ అయితే చేసేసాము. దాని తర్వాత ఋత్విక్కి ఇష్టం అని చెప్పి గులాబ్ జామ్ కూడా చేశాను. నేను ఒక 2-3 డేస్ ముందే ఇంట్లో ఫ్రెష్గా స్ట్రాబెర్రీస్ ఉన్నాయని స్ట్రాబెర్రీస్తో ఐస్ క్రీమ్ అయితే చేశానమాట. ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా టేస్ట్ అనేది తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ కాంబినేషన్ టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా ట్రై చేయండి. మీకు కూడా ఈ టేస్ట్ కంపల్సరీ నచ్చుతుందనమాట. నాకైతే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ పిల్లలకి ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ వేసిస్తున్నాను అనమాట. మార్నింగే మనం మార్కెట్కి వెళ్ళడం వల్ల మనకి వెజిటేబుల్స్, ఫిష్లు అన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి. సో అందుకే మార్నింగే వెళ్ళేసి
అన్నీ తీసుకొచ్చామన్నమాట. అలాగే నాకు నైట్ కొంచెం కాలుకి దెబ్బ తగిలిందండి. డ్రెసెస్ సెలెక్ట్ చేసేసిన తర్వాత కిచెన్‌లో కొంచెం వర్క్ ఉన్నిందనమాట. ఆ పాత్రలు అవి వాష్ చేసేది ఉంటే వెళ్ళి వాష్ చేస్తా ఉన్నాను. కొంచెం అనుకోకుండా కాలనేది గోడకు తగిలి బొటన వేలుకి కొంచెం ఫ్రాక్చర్ అయిందనమాట. అది గోరు ఉంటుంది కదా! అది పైకి లేచి వచ్చేసింది. సో, చాలా పెయిన్ ఉన్నింది. అయినా గానీ మార్నింగ్ మార్కెట్‌కెళ్ళి ఇంక అవన్నీ తీసుకొనొచ్చాను. ఎందుకు అంటే మన వల్ల పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదు కదా! కాబట్టి ఏదో నా వల్ల అయినంత వరకు అన్నా సరే కొంచెం సింపుల్‌గా అయినా సరే ఈసారి బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చాననమాట. లాస్ట్ టైం గూడా రుతుక్ బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేయలేకపోయాము. ఎందుకు అంటే కరెక్ట్‌గా వాడి బర్త్‌డే రోజు వాడికి స్నానం చేపిద్దామని చెప్పి డ్రెస్ తీశాను. ఇంకా అమ్మవారు పోసున్నారనమాట. అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ బర్త్‌డే సెలబ్రేట్ చేయలేకపోయాము. అందుకే ఈ ఇయరు ఎలాగైనా సరే వాడి బర్త్‌డే సెలబ్రేట్ చేయాలి. సింపుల్‌గా అయినా సరే చేయాలి అని చెప్పేసి వెళ్ళి అన్నీ తీసుకొనొచ్చాము. ఇంకిక్కడ ఆఫ్టర్‌నూన్‌కి వైట్ రైస్ పెట్టేసి మనం మార్నింగ్ తీసుకొచ్చిన రొయ్యల కర్రీ అయితే చేశామనమాట. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. నాకు కాళ్ళు నొప్పిగా ఉంది కాబట్టి నేను కర్రీ వీడియో అనేది తీయలేకపోయాను. సో, మా హస్బెండే ఈరోజు కర్రీ అనేది ప్రిపేర్ చేశారనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది వీడియో అనేది కంపల్సరీ షేర్ చేస్తాను. ఇంకా అలాగే ఇక్కడ మేము రుత్విక్ బర్త్‌డేకి డెకరేషన్ చేయడానికి బెలూన్స్ అవి కావాలి కదా! సో, వాటిని తీసుకోవడానికి ఇక్కడ షాప్‌కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఈ వీడియో గేమ్ అయితే కనిపించింది. చిన్నప్పుడు మనకి ఈ వీడియో గేమ్స్ చాలా ఎక్కువగా ఆడుతూ ఉండేవాళ్ళం కదా! సో, అది చాలా ఇయర్స్ తర్వాత ఈ వీడియో గేమ్ అయితే కనిపించిందనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆడుతున్నారు గేము. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ వీడియో గేమ్ చూసిన తర్వాత. ఇంకా అలాగే బర్త్‌డే డెకరేషన్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకున్నాము. బెలూన్స్ అయితే కొన్నే తీసుకున్నామనమాట. ఇంట్లో కూడా కొన్ని బెలూన్స్ ఉన్నాయి. సో, వాటిని కూడా యూజ్ చేసి డెకరేషన్ చేద్దామని చెప్పి. ఇంక ఇక్కడ వస్తా అంటే నాకు ఈ బొమ్మ అయితే కనిపించింది. చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ తీసుకుందామని చూస్తే కాస్ట్ వచ్చి 600 ఉంది. ఈ చిన్న బొమ్మకి 600 పెట్టాలా అని చెప్పి ఇంకా కామ్‌గా నేనైతే వచ్చేసాననమాట. ఇంకా వెళ్తా ఉంటే ఇక్కడ ఈ బాక్సులయితే కనిపించాయి. ఇవి కూడా మన చిన్నప్పుడు ఉంటా ఉన్నాయి గదా! మనకి లంచ్ బాక్సుల పైన జామెంట్రీ బాక్సుల పైన ఉన్నాయి గదా! సో, అది కనిపించిందనమాట ఇక్కడ. మనకు అందులో కొంచెం ఇది ఐరన్ బాల్ అయితే ఉంటుంది. ఆ బాల్‌ని మనం ఈ ఎడ్జ్‌కి అనేది తీసుకొని రావాలి గదా! సో, గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది మన చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకైతే ఎక్కడ ఇంట్రెస్ట్‌గా ఉంటుంది చెప్పండి. పబ్‌జీ గేమ్స్ ఇట్లాంటివైతే ఇంట్రెస్ట్‌గా ఉంటుందన్నమాట ఈ కాలం పిల్లలకి. సో, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలాగే నేను చెప్పాను కదా! లంచ్ బాక్స్ పైన కూడా ఉంటుంది అని చెప్పి. సో, ఇక్కడ అది కూడా కనిపించిందనమాట. కాకపోతే ఇది మోడల్ వేరే. సో, చాలా బాగున్నాయి అన్నీ. ఎవరికైనా మనం పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా మేము బిల్ వేయించడానికైతే వచ్చేసాం కిందకి. ఇంకా ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఇంకా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశారు మా హస్బెండు, మా మరిది వాళ్ళందరూ. నాకు ఇంకా కాలు నొప్పిగా ఉంది కాబట్టి నేను కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను. వీళ్ళైతే డెకరేషన్ స్టార్ట్ చేశారనమాట. నేను ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి నేను కూర్చొని ఇలా డెకరేషన్ చేయండి, అలా డెకరేషన్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాననమాట. సో, వాళ్ళు అదే విధంగా డెకరేషన్ అనేది చేస్తున్నారు. మేము బెలూన్స్ అవి తీసుకొచ్చేటప్పుడే కేక్ అనేది ఆర్డర్ చెప్పేసి వచ్చాము. సో, ఇక్కడ ఎగ్జాక్ట్ అదే కేక్ వచ్చిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాననమాట. అక్కడ కేక్ మనం ఆర్డర్ ఇచ్చింది పైనాపిల్ కేకే. కానీ వాళ్ళు డెకరేషన్ అంతా కూడా చాలా మంచిగా చేసున్నారండి. చాక్లెట్స్‌తో హార్ట్ షేపు చాక్లెట్స్ అట్లంతా కూడా పెట్టి మంచిగా డెకరేషన్ అయితే చేసున్నారనమాట. ఇక్కడ మనకేమో కేక్‌ని ప్లెయిన్‌గా పంపించేశారు. హ్యాపీ బర్త్‌డే అని చెప్పి రాసేసి ప్లెయిన్‌గా పంపించేశారనమాట. నాకు చాలా కోపం వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్‌ని ఫోన్ చేయమంటే ఇంకా ఆయనేమో పోతే పోనీ వదిలేయి అని చెప్పారు. కానీ మనం పిల్లల కోసము ఎఫెక్ట్ పెట్టి చేసేటప్పుడు మనకి డిసప్పాయింట్ అనేది అవ్వకూడదు. అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఫోన్ చేసి అరిచాననమాట. ఇట్లా ఎందుకు చేశారు అంటే, డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ అయిపోయాయి మేడం సారీ ఏమనుకోకండి అని చెప్పారు. ఇంకా నాకైతే చాలా కోపం వచ్చి ఇంకా అరిచేసి ఫోన్ అయితే పెట్టేశాననమాట. ఇంకొకసారి ఆ షాప్‌లో కేక్ అయితే ఆర్డర్ ఇవ్వకూడదని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇంకా నేను ఇంట్లో ఉన్న మంచి చాక్లెట్స్ అవి 2 తీసుకొచ్చి అలా పెట్టి నేను ఇంట్లో అప్పుడప్పుడు కేక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. దానికోసం నేను పెట్టుకున్న స్ప్రింకిల్స్ వాటిని వేసి కొంచెం డెకరేషన్ అయితే చేశాననమాట. ఇంకా క్యాండిల్స్ అవంతా కూడా పెట్టి 8 నెంబర్‌ని కూడా అక్కడ పెట్టాము. సో, 8 ఇయర్‌లోకి రుత్విక్ అయితే ఎంటర్ అవుతున్నాడు.
ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చి ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారనమాట. మా హస్బెండ్, మా మరిది కలిసి బెలూన్స్‌తో ఈ హ్యాపీ బర్త్‌డే అని చెప్పి పెట్టి, ఇంకా అలాగే లైట్స్ అనేది వేశారు. చాలా బాగా వచ్చింది డెకరేషనము. బట్ కేక్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సరే అనేసి ఇంకా పోతే పోనీ అని చెప్పి వదిలేసామనమాట. ఇంకా ఇక్కడ ఫైనల్లీ క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాము. ఇక్కడ ఇంకొక డిసప్పాయింట్ ఏంటి అంటే రుత్విక్ కేక్ కట్ చేసేటప్పుడు మా హస్బెండ్ వీడియో ఆన్‌లో ఉందా, ఆఫ్‌లో ఉందా అనేసి చూసుకోకుండా ఉన్నారు. రుత్విక్ కేక్ కట్ చేసే వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. ఇంకా అది కూడా రుత్విక్ బర్త్‌డేని కొంచెం గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేయాలి అనుకున్నాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయలేదు కదా! ఈ ఇయర్ అయినా కొంచెం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాము. రుత్విక్ ఫ్రెండ్స్‌ని వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి. కానీ నా కాలుకి దెబ్బ తగలడం వల్ల ఇంకా గ్రాండ్‌గా వద్దు, సింపుల్‌గా మన ఇంట్లో వాళ్ళం వరకే కేక్ కట్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. అలాగే రుత్విక్‌కి బర్త్‌డే గిఫ్ట్‌గా సైకిల్ అయితే ఇస్తున్నామన్నమాట. సైకిల్ మేము అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాము. బయట షాప్స్‌లో కూడా చూసాం కానీ షాప్స్‌లో కంటే అమెజాన్‌లో కొంచెం కాస్ట్ మనకి తక్కువగా ఉందన్నమాట. రీజనబుల్ అనిపించింది. అందుకే అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాము. ఈ పాటికి డెలివరీ చేయాల్సింది కానీ అనుకోకుండా ఒక 2-3 డేస్ డిలే అయితే చూపిస్తుందన్నమాట మనకి ఆర్డరు. సైకిల్ వచ్చిన తర్వాత క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. క్వాలిటీ మనకు నచ్చితే పెట్టుకుంటాము. క్వాలిటీ ఒకవేళ బాగోలేదు అంటే రిటర్న్ చేసి బయట షాప్స్‌లో అయినా సరే తీసుకుందాము అని మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో సింపుల్ అండ్ సూపర్‌గా రుత్విక్ బర్త్‌డే అయితే ఈ సంవత్సరం ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేశామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.